దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యమును చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా నుండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. శ్రద్ధగా మీ మనసు, మీ హృదయం వాక్యం మీద నిలిపి మీ చెవుల ద్వారా చక్కగా వినండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అర్థమైన దానిని అనువదించుకోవటానికి జీవితంలో మీరు పూనుకొనండి. ప్రభువే మీ ఎడల కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఎబ్బేజు గురించి ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు, 2 వచనాలలో మాత్రమే రాయబడింది. ఇక బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే ఈ 2 వచనాల ద్వారా మన జీవితాలలో ఎంతో నేర్చుకోవలసి ఉంది, ఎంతో గ్రహించవలసి ఉంది. అది నువ్వు అనుదినము అనుక్షణము నువ్వు ఎప్పుడు చదివినా ధ్యానించినా ఓ క్రొత్త కోణములో మరుగై ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా మనకు తెలియపరుస్తూనే ఉంటాడు దేవుడు, బయలుపరుస్తూనే ఉంటాడు. నేను కూడా ఈ వాక్యములు పలుమార్లు చదివాను, ధ్యానించాను, ప్రకటించిన, ధ్యానించిన, చదివిన ఆ ప్రతిసారి కూడా ఒక క్రొత్త ధనాన్ని, ఒక క్రొత్త విషయాలను, ఒక క్రొత్త సంగతులను తెలుసుకుంటూ వస్తున్నాను. వాటిని సాధ్యమైనంత వరకు నా జీవితంలో నేను అన్వయించుకుంటూ నేను పొందినటువంటి ఆ అనుభవాన్ని మీకు నేర్పుటకు దేవుడు సహాయపడుతూ ఉన్నాడు. మరొకసారి మరొక తరుణాన్ని ప్రభు ఇచ్చాడు మనకి. శ్రద్ధగా ఈ మాటలు విందాం. చక్కగా ఈ మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు దేవునికి మొరపెట్టేవాడు. చదువుబడిన లేఖనంలో రాయబడిన మాట. ఎబ్బేజు దేవుని ఆశీర్వాదాలు ఆశించినవాడు. ఎబ్బేజు దేవుని చెయ్యి నిత్యము తోడుగా ఉండాలని కోరుకున్నవాడు. ఎబ్బేజు కీడులో పడకుండా
దుష్టుని దుష్టు నుండి తప్పించబడాలని తపనతో ప్రార్థించిన వాడు. ఆ చదవబడిన లేఖనాలలో ఉన్న సంగతులు అందుకొరకే వేదనతో ప్రార్థన చేస్తున్నాడు గనక, దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు గనక, తన యొక్క రోదనతో వేదనతో మొరపెట్టిన ఆ మొర, ప్రార్థించిన ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు విన్నాడు. విన్న ఆ దేవుడు తాను ఏ విధంగా ఆశించాడో, కోరుకున్నాడో, తప్పించాడో ఆ ప్రకారంగా తుచా తప్పక దైవ సహాయాన్ని పొందాడు. దైవ సహాయాన్ని పొందాడు. అందుకొరకు ఈ రోజున నీవు నేను ఒక ఎబ్బేజు స్థానములో ఉండి, నీవు నేను మనము ఒకవేళ వెలుపట ఉన్నా, లైవ్ చూస్తున్నా, ఆ ఎబ్బేజు స్థానములో నీవుండి దేవుని ఆశీర్వాదములు ఆశించే వారముగాను, దేవుని యొక్క చెయ్యి తోడు కోరుకునే వారముగాను, కీడులో పడకుండా దుష్టు నుంచి తప్పించే వారముగా ఉండునట్లుగా, తప్పించి వేదనతోనూ రోదనతోనూ మొరపెట్టే వారముగా, ప్రార్థించే వారముగా ఉంటే, ఎబ్బేజు మనవి ఆలకించిన దేవుడు నీ మనవి మన మనవి ఆలకించి ఆశీర్వదించి తన చెయ్యి మనకు తోడుగా ఉంచి ఏ కీడులో పడకుండా దుష్టు నుంచి తప్పించి ప్రభు కాపాడి నడిపిస్తాడు అన్న విషయాన్ని పరిశుద్ధాత్ముడు నీతోనే సూటిగా, మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీతోనే, ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లేదా లైవ్లో చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఎబ్బేజు అన్న పదానికి అర్థం వేదన. అక్కడే చెప్పబడింది. ఎందుకు వేదన అని పేరు పెట్టింది? వేదన పడి కన్నది గనక వేదన. మనం ఎవరైనా వేదన అని పేరు పెడతామండి? ఎందుకు? వాడి బతుకంతా వేదనతోనే, రోదనతోనే ఉంటుంది కనుక వేదన వద్దు, ఆనందరావు అని పేరు పెడదాం. ఎందుకని? రోజు ఆనందంగా ఉంటాడు, ఆనందరావు అని పేరు పెడితే. వేదనమ్మా ఎవరైనా పేరు పెడతారండి? ఎందుకని? తన జీవితకాలం అంతా వేదనే పొందుతుందని చెప్పేసి వేదనని పెట్టరు. ఏం పెడతారండి? దీవెనమ్మ. అది పావని స్లాక్లో ఉంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పే దాంట్లోనే ఉండాల్సి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేదనమ్మను ఎవరు పెట్టారు? ఏం పెడతారు? దీవెనమ్మా. ఈమెకే కావాలి అన్ని దీవెనలు, తన బిడ్డకే కావాలి దీవెనలు. పేరు పెట్టుకున్నంత మాత్రాన మనకు ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందాలు, లేక ఆ సమాధానం, ఆ శాంతి దొరకదు, రాదు. కానీ పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తే, హల్లెలూయా, దేవునికి తగినట్లుగా ప్రవర్తిస్తే, హల్లెలూయా, తప్పక అనుభవిస్తాం.
యెదిద్యా యెహోవాకు ప్రియుడు. దేవునికి తగినట్లుగా ప్రియముగా నడుచుకుంటే నాకు రావాల్సిన ఆశీర్వాదాలేమిటో, దీవెనలేమిటో, నాతో దేవుడు ఏ విధంగా చెయ్యి బట్టి నడిపించాలో, నా ముందరున్న కీడు ఏ విధంగా తప్పించబడి దుష్టు నుంచి కాపాడబడాలో నేను ఆ దేవుని సహాయం ద్వారా అనుభవిస్తా. యెదిద్యా యెహోవాకు ప్రియుడు అని చెప్పి దేవునికి ప్రియముగా లేకపోతే మరి ఆశీర్వదించబడతామా? నేను ఆశీర్వదించబడగలనా? చెప్పండి. చాలామంది అంటుంటారు కదండి, పేరు మాత్రం గొప్ప, ఊరు మాత్రం దిబ్బ. పేరు గొప్పదే, కానీ జీవితం మాత్రం దిబ్బ. ఎందుకో? దేవుడు గొప్పవాడే, నువ్వు అవునన్నా కాదన్నా. కానీ మన జీవితాలు మాత్రం గొప్పగా లేవు. కారణం ఏంటి? గొప్ప దేవుడైనటువంటి ఆ దేవునికి తగినట్లుగా మనము నడుచుకొనందున దేవుడు మన గొప్ప దేవుడైనా మన జీవితాలు మాత్రం గొప్పగా ఉండవు. పైపిచ్చు ఈ ఆశీర్వాదానికి నోచుకోకుండా ఉండుట ద్వారా ప్రజలలో చులకనగాను చిన్న చూపుగాను చూడబడుతున్నారు. కానీ గొప్ప దేవునికి తగినట్టుగా మనము కూడా ఉంటే ఆ గొప్ప దేవుడు మనల్ని గొప్పగా ఎందుకు ఆశీర్వదించడు? ఎందుకు దీవించడు? మన దేవుడు ఒకరినే, ఎబ్బేసినే ఆశీర్వదించే దేవుడా? కనాను స్త్రీనే ఆశీర్వదించే దేవుడా? విధవరాలినే ఆశీర్వదించే దేవుడా? లేక ఒక్కరినేనా? కాదు, ముమ్మాటికి కాదు. అలా అయితే దేవుడు పక్షపాతి అవుతాడు. కానీ ఆయన పక్షపాతి కాదు. అలా అవుతే దేవుడు అన్యాయస్తుడే అవుతాడు. కానీ యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు. ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా చూచే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయనతో ఏ విధముగా అయితే నీకు కమిట్మెంట్ ఉందో, ఆయనతో ఏ విధముగా అయితే సహవాసం ఉందో, ఆయనలో ఏ విధమైతే నీ స్థానము స్థాయి ఉందో, ఆయనలో ఏ విధమైన విశ్వాసం నమ్మకం ఉందో, ఆయన కొరకు అనుభవించే ఆ నిరీక్షణ ఏదైతే ఉందో దాన్ని బట్టి తూచా తప్పక నిన్ను దర్శించి ఆశీర్వదించే దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అంతేగాని ఒకరినిలా చూచే దేవుడు కాదు. ఒక దౌర్భాగ్యం ఏంటంటే, నాకు కొంచెం బాధ కలిగించే విషయం చూస్తుంటా లోకంలో. దేవుని ఈ విషయం నేను చెప్తున్నందుకు దేవుడు నన్ను క్షమించునుగాక, మీరు నన్ను మన్నించండి. అన్యజనులు ఆశీర్వదించబడుతున్నారు, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలేమో రోజు రోజుకు దిగజారిపోయిన స్థితిలోనికి, ఆశీర్వాదాలు లేని స్థితిలోనికి వెళ్తున్నారు. ఏంటి కారణం? అసలు ఏంటి నీ సంకేతం ఎలా ఇవ్వాలనుకుంటున్నావు లోకంలో ఉన్న ప్రజలకి? నన్ను ఒకరు ఇదే క్వశ్చన్ అడిగారు. ఎందుకన్నా నేను ఇలా ఉన్నాను, మా పక్కింట్లో చూస్తే ఇలా ఉన్నారు, మా గ్రామంలో చూస్తే అలా ఉన్నారు, వారేమో దేవుణ్ణి నమ్ముకోలే, నేనేమో దేవుణ్ణి నమ్ముకున్నా. దానికి నేను ఒక ఎదురు ప్రశ్న అడిగా. ఆశీర్వదించబడుతున్న అన్యులు కష్టపడి పని చేస్తున్నారా? చేస్తున్నారు.
దేవుణ్ణి నమ్ముకున్న నీవు కష్టపడి పని చేస్తున్నావా? లేదు. మరి ఏ విధంగా ఆశీర్వదించబడతావు? అంటే వీరి ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ చేయాలి, అంతే. ఏం కష్టపడకూడదు, ఏం ప్రయాసపడకూడదు, ఏం పని చేయకూడదు. దేవుడా 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 అని కూర్చుని దేవుణ్ణి ఊరికే అలా స్మరిస్తే చాలు, అన్నీ జరిగిపోవాలనుకుంటారు వీళ్ళు. వీళ్ళని అంటాము సోమరులని. ఎలా జరిగిపోతాయి? అందుకని నేను చెప్పాను, దేవుడు పక్షపాతి. అన్యుడైనా ధన్యుడైన దేవుడు నమ్ముకున్న వారైనా కష్టపడి పని చేయకపోతే ఆశీర్వాదాలు లేవు. ప్రయాస పడకపోతే ఫలితము లేదు. శ్రమించకపోతే సుఖము లేదు. ఒకడు వచ్చి అడిగాడంట ఏసన్న గారిని, దైవజనులు, అయ్యా దేవుణ్ణి నమ్ముకో 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 అంటున్నావు, నమ్ముకొని ఊరుకుంటే అయిపోద్దా? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అది ఆరిపోకుండా ఉంటుందా అని అడిగాడంట. దీపము వెలిగించి గాలిలో ఊరు పెట్టమన్నారా? నేను దీపం వెలిగించి గాలిలో ఊరు పెట్టమన్నారా? ఎక్కడ పెడతారా దీపం వెలిగించి? దీపస్తంభం మీద లేదా ఇంట్లో, అంటే గాలి తగిలిన చోట. మనవారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి గాలికి తిరుగుతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు, గాలోడు తిరిగినట్టు గాలి ప్రవర్తిస్తున్నారు. ఈ మాటలు ఇట్లా ఘాటుగా మాట్లాడితే కొందరికి బాధ కలుగుతుంది, అవునా? అయినా పర్వాలేదు, మరి తప్పదుగా. ఎన్ని రోజులు, ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు? తల్లి మీని ఆధారపడి బతుకుతావు, తండ్రి మీని ఆధారపడి బతుకుతావు. ఎంతకాలం భార్య మీని ఆధారపడి బతుకుతావు, భర్త మీని ఆధారపడి బతుకుతావు. ఎంతకాలం నీ పిల్లల మీని ఆధారపడి బతుకుతావు. ఎన్ని రోజులు? దేవుడు నిన్ను పుట్టించింది గాలిలోనిగా తిరగమనా? ఏ పని పాట లేకుండా జోకర్లాగా తిరగమనా? ఆనాడు తండ్రి అయిన దేవుడే చెప్పాడేమని, మీరు ఇదిగో ఈ పొలాన్ని దున్నండి, కష్టపడండి, చెమటోర్చండి, ఆహారం తినండి అన్నాడు. అలా లేని ప్రతివాడు కూడా సంతోషంగా 3 పూట్ల నోట్లోకి అన్నం పెట్టుకోలేడు. ఒకవేళ కొన్ని రోజులు, కొంతకాలము పూర్వీకుల లేదా పితరుల ఆస్తులు ఉన్నా అవి తాత్కాలికమే, కొన్ని రోజులే, కొంతకాలమే. హాయిగా, సంతోషంగా, నెమ్మదిగా నీవు, నీ కుటుంబం చక్కగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటానికి ఖచ్చితంగా కష్టపడి తీరాలి, శ్రమపడి తీరాలి, ప్రయాసపడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అలా అన్యులు ఉన్నారు, ఇలా ధన్యులు దేవుని ఉన్నారంటే ఆ వాటకు నేను చెప్పాను, వారు దేవుని నమ్మకపోయినా కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. చూచుచున్న దేవుడు వారికి ఆ శ్రమకు, ఆ కష్టానికి, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం
ఇస్తున్నాడు. వారు కూడా దేవుని బిడ్డలే. వారు కూడా దేవుని పిల్లలు. ఎందుకని? నమ్ముకున్నంత మాత్రాన దేవుని బిడ్డలు అని కాదు. కాదు, దేవుడే పుట్టించింది వారిని కూడా, దేవుడే కలగజేసింది. తరువాత నెమ్మదిగా చిన్నగా రాను 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 వివిధ తంత్రముల చేత కల్పించుకున్న పద్ధతుల చేత వారు ప్రయాణం చేస్తూ వారికి నచ్చినట్లుగా వెళ్ళి వారు పేర్లు పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప వారు దేవుని చేత సృజించబడనటువంటి వారు కాదు. నీలాగా, నాలాగా, మనలాగా దేవుని చేతనే సృష్టించబడినటువంటి వారే. కనుక వారు ప్రయాసపడుతున్నారు గనక, కష్టపడుతున్నారు గనక, శ్రమ పడుతున్నారు గనక వారి కష్టాన్ని చూసిన దేవుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. అయితే నువ్వు దేవుని నమ్ముకొని కూడా సోమరిగా తిరుగుతున్నావు, గాలోనిగా తిరుగుతున్నావు, పని పాట లేకుండా తిరుగుతున్నావు, కనుకనే ఆశీర్వదించబడట్లేదు, దీవించబడట్లేదు. దీపం వెలిగించి ఏ గాలిలోనో ఎక్కడనో పెడితే అది కుదరదుగా, దీపస్తంభం మీదకి రావాలిగా. దీపస్తంభం ఏది? దేవుని సంఘం. దేవుని స్తంభమనే ఆ సంఘములో ఒక్కొక్కరు ఒక దీపాలమై, స్తంభాలమై వెలగాలి. నీ కొరకు నువ్వు వెలగాలి, నీ కుటుంబం కొరకు వెలగాలి, ఇతరులకు వెలిగిచ్చే విధంగా ప్రకాశించాలి. కొట్టు చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా వెలగాలి, దేవుని కొరకు నిలవాలి, దేవుని కొరకు గెలవాలి దేవునిలో. ఆ కోరిక ఉండాలి నీలో, నాలో, మనలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలువాలని, గెలవాలని, నిలువాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆశీర్వదించబడాలని, ఇదే నా కోరిక. ఆమేన్, హల్లెలూయా. ఇది హై పోతుంది ఎక్కువ, ఆ స్వరం లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కోరిక ఉండాలి, ఈ కోరిక ఉండాలి మనకి. అందుకేం చేయాలి? కోరికలు చాలా ఉంటాయి. మిమ్మల్ని అడిగినామనుకో వినే ఓపిక ఉండాలి. దేవునికి స్తోత్రం. నన్ను అడిగిన అంతేలేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికే కోరికలు అపరిమితం, అంతులేదు. అయినా పర్వాలే, ఉండాలి, తప్పులేదు, న్యాయంగా ఉండాలి. అయితే వాటికి తగ్గట్టుగా ఏది మన ప్రార్థన, ఏది మన ప్రయాస? ప్రార్థన ఏది, ప్రయాస ఏది, ప్రయత్నం ఏది? ఎబ్బేజు వేదన అన్న పేరుకు తగినట్లుగా వేదనతో మొరపెడుతున్నాడు. హల్లెలూయా. వేదనతో మొరపెడుతున్నాడు దేవుని సన్నిధిలో. వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నీవు నన్ను ఆశీర్వదించు. దేవా, నా సరిహద్దులను విశాలపరచు. దేవా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము. దేవా,
నా నాకు కీడు రాకుండా తప్పించుమని వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు ఏ ప్రార్థన చేస్తున్నావు? కొందరి ప్రార్థన వింటా ఉంటే దేవునికి ఏమో కానీ వినే వాళ్ళకే దడబుడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపు ఉన్నా నేను నా కుటుంబం, నేను నా భర్త, నేను నా పిల్లలు, నేను నా పని, నేను నా డ్యూటీ, నేను నాకు కలిగింది, అది అయిపోతేనే స్టార్ట్ చేస్తాడు. ఏమని? దేవా నా అప్పులు చూడు, నా తిప్పలు చూడు, నా బాధలు చూడు, నా కష్టాలు చూడు. మొదలు పెట్టుకున్నాక అప్పులే అప్పులు, తిప్పలే తిప్పలు. ఈ మాటే అవి అడగకూడదని నా ఉద్దేశం కాదు. అసలు ఏంటి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి, ఏంటి కోరకాలి, మనం ఏం కోరుకోవాలి? ప్రార్థనకు వచ్చిన వారు మందిరాల్లో చూస్తుంటే కొందరిని ఏమని చేస్తుంటారంటే, పాస్టర్ గారు లేండి అని చెప్పినప్పుడు, లేకపోతే కూర్చోండి అని చెప్పినప్పుడు, లేకపోతే పాట పడమని చెప్పినప్పుడు ఏం చేస్తారు? హల్లెలూయా, స్తుతి, మహిమ, ఆమేన్ ఏవి చెప్పమంటే చెప్తారు, అవి నేర్చుకుంటారు, బాగానే ఉంది. కానీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యంటే, లేదా దేవునితో కలిసి ప్రార్థన చెయ్యంటే, అదే కదా నాకు కష్టంగా ఉండేదే. ఏం కష్టం? ఒకరోజు కూలీళ్ళ తెచ్చి నా దగ్గర పెట్టి ప్రార్థన చేయి నువ్వు అన్నాడా దేవుడు ఏమన్నా? లేదు ఒక నెల జీతం అంతా తెచ్చి నా దగ్గర పెట్టి ప్రార్థన చేయి అన్నాడా దేవుడు ఏమన్నా? లేదు నీ ఇల్లును అమ్మి దాంట్లో నుంచి కొంత సొమ్ము తెచ్చి నా దగ్గర పెట్టి ప్రార్థన చేయి అన్నాడా? లేకుంటే నీ పిల్లల్లో ఒకరు తీసుకొచ్చి నా దగ్గర పెట్టి ప్రార్థన చేయి అన్నాడా? అరే నీ నుండి ఏది కోరలేదే. గదిలోకి వెళ్ళి తలుపులు మూసి దేవునితో కలిసి ప్రార్థన చేయి. అందుకనే ఆ యొక్క మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, మీరు గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందున్న మీ తండ్రి చూసి మిమ్మలను మీకు కావలసినవి ఏం చేస్తాడంట? ప్రతిఫలముగా ఇస్తాడు అని రాయబడింది. ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి చెప్పండి? ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి మీ పక్కింటిలో, లేకపోతే మన గ్రామంలో ఉన్న మన బంధువులు, స్నేహితులు వచ్చి దేవుని సన్నిధికే వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అడిగినారు అనుకోండి, క్వశ్చన్, మీ సమాధానం ఏంటి చెప్పండి? ఏం లేదు, మనలో మన మాట చెప్పండి, నో ప్రాబ్లం. దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయాలి? లేదా రహస్యమందు చూచుచున్న తండ్రి దగ్గర గదిలో తలుపులు వేసుకుని ఎందుకు ప్రార్థన చేయాలి అని అన్నారే అనుకో, అడిగినారే అనుకో, ఏంటి నీ ఆన్సర్? దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని, ఇంకా దేవుడు చూస్తాడని, ఇంకా దేవుడు ఆలకిస్తాడని, ఇంకా చెప్పండి. అన్ని కిషోర్ బ్రదరేనా? మీరు చెప్పండి ఎందుకు? ఎందుకండి? కీర్తనాకారుడు అంటాడు, దేవా, భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో నేను ప్రవేశించి ప్రార్థన చేస్తూ ఉండగా నా హృదయమందు రహస్యమైన పాపములు నీ ముఖమునందు నేను చూచుచూ ఉన్నాను.
అర్థమైందా? మరలా చెప్తా. దేవుని సన్నిధిలోనికై వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన రహస్య పాపములు మన కళ్ళ ముందర, మన ముఖం ముందర ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? భక్తుడు అంటాడు, నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి అంటాడు. అవి తెలిసినా తెలియనివైనా రహస్యమైనా చోటున చేసినవి ఎక్కడే ఏం చేస్తాయంట? రహస్యమందున్నవి ముఖకాంతిలో, దేవుని ముఖకాంతిలో కనబడతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవా నేను పాపిని, దేవా నేను దోషిని, యేసయ్యా నేను అతిక్రమాలను చేసిన దాన్ని, దేవా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన అని మనం పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తాం. ఇంకొకసారి కొన్నిసార్లు కన్నీరు కూడా కారిపోతాయి. ఎందుకో ఇంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నా, ఇంతగా దేవుడు నాకు కావలసినవన్నీ ఇస్తున్నా, ఇంతగా నా కుటుంబాన్ని పోషిస్తున్నా, ఇంతగా దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నా కూడా నేను ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానే, అయినా కూడా దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని కన్నీరు ఆగకుండా వాటికై అవే రాలుతూ గుండెల్లో మూలుగులతో ప్రార్థన వస్తుందండి. అప్పుడు ఏమవుద్ది? వినపడింది అని చెప్పింది. అప్పుడు ఏమైంది? లేఖనం చెప్తుంది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. 7వ అధ్యాయం 10-11. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. చూశారండి? ఎందుకు అలా దేవుని సన్నిధిలోనే ఉండి ప్రార్థన చేయాలంటే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాం, ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఏడ్చి ప్రార్థన చేయడం ద్వారా ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు మారు మనసు రక్షణను కలగజేస్తుంది. ఇది దుఃఖాన్ని పుట్టించదు మనిషికి శారీరకంగా, కానీ లోకానుసారమైనటువంటి దుఃఖం, ఏడుపు మనిషికి మరణాన్ని పుట్టిస్తుంది. నేను అందుకే మొత్తుకొని చెప్పేది ఏంటంటే, లోకంలో నాకు అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, నా భర్త అంటున్నారు, నా భార్య అంటున్నారు, నా పిల్లలు అంటున్నారు, నాకు ఇట్లా జరిగింది, పక్కింటిలతో, వాయింటిలతో, ఈ ఎదురింటిలతో, ఎన్నెన్నో చెప్తా ఉంటారు. లోక సంబంధంగా వాటినే తలంచి ఏడ్చి ఏమండి సీరియల్ నానిపోతుంటాయి, రగ్గులు నానిపోతుంటాయి. ఏమండి ఇంకా దాన్నే పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఆ ఏడిపేదో దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏడిపేదో దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ దుఃఖం నీకు మారు మనసు రక్షణను కలగజేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆ ఏడుపు ఇంటి దగ్గరే ఉండి నీ చెంగులో, కొంగులో, దుప్పట్లో లేక ఎన్ని నాలుపుకున్నా నీకు మరణమే వస్తుంది తప్ప రక్షణ కానీ, కాపుదల కానీ, భద్రత కానీ, మారు మనసు కానీ రాదు. అందుకని నువ్వు ఏది ఏమైనా ఈ లోకంలో నీకు ఏమి సంభవించినా నువ్వు రావలసిన చోటు దేవుని సన్నిధి. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించవలసిన ఆ దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టవలసిన వానికి మొరపెట్టాలి. అప్పుడు నీ రహస్యమందున్న నీ పాపములు తీసేసుకుంటావు.
దుఃఖంతో ప్రార్థన చేస్తావు, మారు మనసు, రక్షణ కలుగుతుంది. నీ జీవితం ఆశీర్వదించబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నా?